ఈ రోజుల్లో ఫస్ట్ ఇమ్యూనిటీ ఉండట్లేదు పిల్లలకి. చాలా గాజు బొమ్మల్లా పెంచుతున్నాము. కొంచెం మట్టిలో వెళ్ళి ఆడుకోవాలన్నా, దుమ్ములో వెళ్ళి ఆడుకోవాలన్నా అమ్మో వద్దు ఏమన్నా అయిపోతుంది అని. పిల్లల్లో ఫస్ట్ న్యాచురల్ ఇమ్యూనిటీ అన్నది రావాలి. అసలు పిల్లలకి అండ్ పెద్దవాళ్ళకు కూడా మేడం చెవు నొప్పి అనేది ఎందుకు వస్తుంది? కామన్ కోల్డ్ ఇస్ కామన్ ఫర్ ఎవ్రీ వన్, పిల్లలు పెద్దలు. సో యూజువల్గా వచ్చినప్పుడు మనకి పూర్వం చెప్పేవాళ్ళు కోల్డ్ వస్తే మందు వేసుకుంటే 7 daysలో తగ్గుతుంది, వేసుకోకపోతే 1 weekలో తగ్గుతుంది. డ్రైవింగ్లో అయినా ఎప్పుడైనా మనకి ఇయర్ బడ్స్ అయితే అవసరం. సో అవి యూజ్ చేయడం ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు రాంగ్? It all comes down to healthy lifestyle, our eating habits. Let them play, let them get hurt, let them fall. So because it is running in your family, or కొంతమందికి ఫ్యామిలీ హిస్టరీ లేదు మామూలుగా వస్తుంది అంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ డస్ట్ అండ్ పొల్యూషన్. ఇప్పుడున్న మన ఎన్విరాన్మెంట్ కండిషన్స్కి దట్ కెన్ నెవర్ బీ టోటలీ క్యూర్డ్ అండి. ఒక ఎపిడమిక్ లాగా తయారైంది స్నోరింగ్ అన్నది. పిల్లల్లో స్నోరింగ్ ఇస్ అ డిఫరెంట్ థింగ్, పెద్దవాళ్ళలో స్నోరింగ్ ఇస్ అ డిఫరెంట్ థింగ్. పిల్లలు రాత్రి పడుకున్నప్పుడు దే షుడ్ స్లీప్ పీస్ఫుల్లీ. మౌత్ ఓపెన్ పెట్టి కానీ, ఒక నాయిజీ సౌండ్ వస్తూ కానీ, గురక పెడుతూ కానీ పడుకోకూడదు. అలా ఉంది అంటే ఇమీడియట్లీ వీ హ్యావ్ టు సీ అండ్ కన్సల్ట్ an ENT. Welcome to Highbase TV. This is Kaveri Bakshigari. Today we have a very special guest, Dr. Priyanka, a skilled ENT consultant and who carries a great expertise and a compassion. So let's go into the topic. Hello madam, how are you? I'm good అండి. How are you? Fine ma'am. సో ఈ ప్రజెంట్ జనరేషన్లో అయితే ఈ స్నోరింగ్ అనేది పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ చాలా ఎఫెక్ట్ అవుతుంది. సో మీ ఒపీనియన్ ఏంటి మేడం, మీరు ఏం చెప్తారు అసలు? సో స్నోరింగ్ అనేది ప్రీవియస్గా అసలు ఎవ్వరు అంత పట్టించుకునే వాళ్ళు కాదు. ఇట్ వాజ్ మేడ్ ఫన్ ఆఫ్. కొన్నిసార్లు స్నోర్ చేస్తున్నారంటే పర్లేదు, కొన్నాళ్ళు ఉంటుంది పోతుంది. ఆర్ మన పెద్దవాళ్ళు అయితే డిఫరెంట్ సౌండ్స్కి డిఫరెంట్ కైండ్ ఆఫ్ కమెంట్స్ చేసుకోవడం, ఫన్గా ఉండడం కామన్గా ఉండేది. బట్ లేట్లీ లాస్ట్ 1 decade నుంచి ఈ స్నోరింగ్ అనేది పిల్లల్లో కూడా చాలా చూస్తున్నాం. అండ్ యంగ్ అడల్ట్స్ చాలా మంది ఎఫెక్ట్ అవుతున్నారు. ఇంతకుముందు 50 years అబవ్ అలాంటి వాళ్ళు చూసేవాళ్ళం. కానీ ఎంత ఇంపార్టెన్స్ వచ్చిందంటే ఇది ఒక ఎపిడమిక్ లాగా తయారైంది స్నోరింగ్ అన్నది. పిల్లల్లో స్నోరింగ్ ఇస్ అ డిఫరెంట్ థింగ్, పెద్దవాళ్ళలో స్నోరింగ్ ఇస్ అ డిఫరెంట్ థింగ్. ఓకే. యూజువల్గా పిల్లలు రాత్రి పడుకున్నప్పుడు దే షుడ్ స్లీప్ పీస్ఫుల్లీ. మౌత్ ఓపెన్ పెట్టి కానీ, ఒక నాయిజీ సౌండ్ వస్తూ కానీ, గురక పెడుతూ కానీ పడుకోకూడదు. అలా ఉంది అంటే ఇమీడియట్లీ వీ హ్యావ్ టు సీ అండ్ కన్సల్ట్ an ENT. ఎందుకంటే దేర్స్ వన్ స్ట్రక్చర్ బిహైండ్ ద నోస్ and that is called adenoids అన్నమాట. It's a lymphoid tissue basically. So ఏమవుతుందంటే whenever the child gets a cold or anything, that will increase in size to fight the infection. Okay. So అలా రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు it will increase, decrease. ఒక స్టేజ్కి వెళ్ళాక it will not decrease. అలాంటప్పుడు దీస్ స్నోరింగ్ ఎపిసోడ్స్, రాత్రి లేవడము, డిస్టర్బెన్స్ ఇన్ స్లీప్ అన్నది ఎక్కువ అవుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఏదైతే నోస్లో ఉన్న మ్యూకస్ కిందకి వెళ్ళిపోవాలో అది కిందకి వెళ్ళకుండా బయటికి వస్తూనే ఉంటుంది. సో రికరెంట్ ఫ్రీక్వెంట్ ఎపిసోడ్స్ ఆఫ్ కోల్డ్ ఉంటుంది. సో ఎప్పుడైతే ఇలా ఉంటుందో వాళ్ళు నోరు తెరిచి పడుకున్నప్పుడు ఈ ఎయిర్ అన్నది నోస్లో ఫిల్టర్ అవ్వకుండా థ్రోట్కి వెళ్ళి డైరెక్ట్గా హిట్ అవ్వడం వల్ల కాఫ్ రావడం పిల్లలకి. సో మనం ఇది నోటీస్ చేయకుండా వెన్ ఎవర్ ద చైల్డ్ ఇస్ గెటింగ్ అ కోల్డ్, చలో గో మెడికేషన్ ఇద్దాము, కాఫ్ వచ్చింది మెడికేషన్ ఇద్దాము, ఇలాగా వీఆర్ డంపింగ్ కిడ్స్ విత్ మెడికేషన్. కానీ ఇది ఒక రూట్ కాజ్ ఉంది, దీన్ని ఐడెంటిఫై చేసి ఎంత స్టేజ్లో ఉంది, ఎంత గ్రేడ్లో ఉంది అన్నది చూడడం ఇంపార్టెంట్. హౌ డు వీ నో అంటే ఫస్ట్ ద హిస్టరీ ఫ్రమ్ ద పేరెంట్. అసలు పిల్లలు ఎలా పడుకుంటున్నారు, ఎంత కంఫర్టబుల్ ఉన్నారు, వాళ్ళ గ్రోత్ ప్యాటర్న్ ఎలా ఉంది అన్నది వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇలా అడినాయిడ్ హైపర్ట్రోఫీ ఉన్న పిల్లల్లో గ్రోత్ అన్నది నార్మల్ పిల్లల్లో ఉన్నట్టు ఉండదు. అండ్ ఫేస్ ఫీచర్స్ కూడా కొన్ని మారుతాయి. వాళ్ళు ఎత్తు రావడము, ఈ ప్లేసెస్లో కొంచెం డిఫరెన్సెస్ రావడం, ఎడినాయిడ్ ఫేసెస్ అంటాము, అలాంటివి కనిపించడం అనేది చాలా ప్రామినెంట్గా ఉంటాయి అన్నమాట. సో ఫుడ్ సరిగ్గా తీసుకోకపోవడము, క్రాంకీగా ఉండడము, ఇలాంటివన్నీ చాలా కామన్గా జరుగుతాయి. సో ఇట్ ఈజ్ అ ప్రాబ్లమ్ విచ్ హ్యాస్ అ రూట్ కాజ్. సో ఎప్పుడైతే మనం అలాంటి ఒక రూట్ కాజ్ని ఐడెంటిఫై చేస్తామో దాన్ని కరెక్ట్ చేసుకుంటే చైల్డ్ విల్ హ్యావ్ అన్ ఎక్సలెంట్ స్లీప్ ఇన్ ద నైట్ టైం అండ్ గ్రోత్ బాగుంటుంది. వాళ్ళ ఫర్దర్ ఎయిర్వే ప్రాబ్లమ్స్ కానీ, చాలా మంది పిల్లలకి రెండోది ఏం జరుగుతుందంటే టాన్సిల్స్. ఎప్పుడైతే ఈ ఎడినాయిడ్స్ బ్లాక్ చేసి నోట్తో గాలి తీసుకుంటారో ఈ అన్ఫిల్టర్డ్ ఎయిర్ డైరెక్ట్గా థ్రోట్కి వెళ్ళి ఇట్ విల్ కీప్ ట్రిగరింగ్ ద టాన్సిల్స్. చాలా మంది పిల్లలు వి సీ ద టాన్సిల్స్ ఆర్ ఆల్సో ఎన్లార్జ్డ్.
చిన్న చిన్న పిల్లలు అరౌండ్ 5 years 6 years పిల్లల్లో కూడా అలాంగ్ విత్ అడినాయిడ్స్ టాన్సిల్స్ కూడా ఉన్నాయి. సో అలాంటప్పుడు వీ విల్ గో ఫర్ రిమూవల్ ఆఫ్ బోత్. ఓకే. యూజువల్గా ఫస్ట్ గ్రేడింగ్ బట్టి ఇఫ్ ద గ్రేడింగ్ ఇస్ లెస్ దెన్ 3 either in adenoids or tonsils మెడికేషన్తో ట్రై చేస్తాం. బికాస్ ఇట్ ఈస్ అ పేరెంట్ దేర్ అండ్ పిల్లలు అనేటప్పటికీ ఒక ప్యానిక్ వస్తుంది. సో ద పేరెంట్ షుడ్ గెట్ దట్ కాన్ఫిడెన్స్, ఓకే ఐఎమ్ టేకింగ్ అ రైట్ డెసిషన్ ఫర్ మై చైల్డ్ అని. వన్స్ దట్ క్రాసెస్ గ్రేడ్ 3 దెన్ వీ విల్ టెల్ యూ నో అండి, we have to go aggressively, try giving the child a good airway, because end of the day airway is something very important. సేమ్ థింగ్ అడల్ట్స్లో స్నోరింగ్ అనేటప్పటికి ఏమవుతుందంటే ఈ అడినాయిడ్స్ ఇస్ వన్ ఆఫ్ ద కాజ్. నోస్లో ఈ ముక్కుదూలం ఏమైతే ఉంటుందో సెప్టమ్ అంటామో దాని డీవియేషన్స్ ఉండొచ్చు, అడినాయిడ్స్ ప్రాబ్లం ఉండొచ్చు, అండ్ ముక్కు వెనక నుంచి గాలి ఎక్కడైతే కిందకి వెళ్తుందో ఇట్స్ అ మల్టీ స్టేజ్ లెవెల్ అనమాట. లేటరల్ వాల్స్ అంటాము, కొండనాలిక అంటే ఉవ్యులా వాట్ ఎవర్ వి కాల్, దెన్ ద టాన్సిల్స్, బేస్ ఆఫ్ ద టంగ్, ఎపిగ్లాటిస్, ఇలా మల్టిపుల్ స్టేజెస్ లో ఉంటుంది అడల్ట్స్ లో స్నోరింగ్ అన్నది. సో దట్ టైమ్ ఇట్ ఇస్ అ బిగ్ సబ్జెక్ట్. అప్పుడు ఎక్కడెక్కడ ఉంది ప్రాబ్లం, ఫస్ట్ నోస్ లో ఎంత ప్రాబ్లం ఉంది, బిహైండ్ ద నోస్ ఎంత ఉంది, దెన్ కింద ఎంత ఉంది, అవన్నీ చూస్తూ హౌ ఇస్ ద స్లీప్ ప్యాటర్న్ ఆఫ్ ద పేషెంట్, ఎంత స్లీప్ ఫ్రాగ్మెంటేషన్ ఉంది, డే టైమ్ డ్రౌజీనెస్ ఉందా, ఇస్ ద పేషెంట్ యాక్టివ్ ఇన్ ద డే టైమ్ ఆర్ ఫీల్స్ వెరీ డల్ ఆర్ ఎనీ సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్. దాన్ని బట్టి స్లీప్ స్టడీ చేయడము, డైస్ అని ఒక ప్రొసీజర్ చేయడము, నో స్కాన్ చేయడం. సో అలాంటి ఒక హిస్టరీ తర్వాత అలా డయాగ్నోస్ చేసి చూసుకోవాలి. ఎందుకంటే చాలా మందికి మనం ఈ మధ్య తొందరగా బీపీలు వచ్చేస్తున్నాయి, డయాబెటీస్ వస్తున్నాయి ఇది అని చెప్పి వింటున్నాం. వన్ ఆఫ్ ద రీజన్ అంటే ఒక ప్రాబ్లం ఫైర్ అయితే ద అదర్ ప్రాబ్లం బికమ్స్ ద పెట్రోల్. సో అలాంటప్పుడు ఎందుకు వస్తుంది, ఏమొస్తుంది, కొంతమంది చాలా లావుగా ఉంటారు, వాళ్ళల్లో వీల్ టెల్ దెమ్ ఫస్ట్ లైఫ్ స్టైల్ చేంజెస్, how to do, what to do. వాళ్ళు when they are ready to come down to a good healthy lifestyle and we help them with the snoring part and everything, then it is comfortable. So it is a two-way. The patient should be ready to do something from their side, then we'll be ready to do something from our side. So it's a combined approach అన్నమాట snoring in adults. చిన్న పిల్లలకి ఇన్ఫెక్షన్స్ అనేటివి రాకుండా పేరెంట్స్ ఎలా ప్రివెంట్ చేయొచ్చు మేడం? బేసిక్గా ఇన్ఫెక్షన్ అనేటప్పటికీ ఈ రోజుల్లో ఫస్ట్ ఇమ్యూనిటీ ఉండట్లేదు పిల్లలకి, చాలా గాజు బొమ్మల్లా పెంచుతున్నాము. కొంచెం మట్టిలో వెళ్ళి ఆడుకోవాలన్నా, దుమ్ములో వెళ్ళి ఆడుకోవాలన్నా అమ్మో వద్దు ఏమన్నా అయిపోతుంది అని. పిల్లల్లో ఫస్ట్ న్యాచురల్ ఇమ్యూనిటీ అన్నది రావాలి. మనం మొత్తం మెడికేషన్తో చెయ్యాలి, చిన్న తుమ్మగానే పరిగెత్తేస్తాము, ఏదన్నా చిన్నది రాగానే ఇచ్చేద్దాము అన్నది ఎక్కడైతే ఉండకూడదో. వెన్ సంథింగ్ ఈజ్ వెరీ సిగ్నిఫికెంట్ ఇమీడియట్లీ అప్రోచింగ్ డాక్టర్ ఇస్ ఆల్సో ఈక్వల్లీ ఇంపార్టెంట్. సో మెయిన్గా ఏంటి అంటే జలుబు వస్తుంది, కామన్ కోల్డ్ ఇస్ కామన్ ఫర్ ఎవ్రీ వన్, పిల్లలు పెద్దలు. సో యూజువల్గా వచ్చినప్పుడు మనకి పూర్వం చెప్పేవాళ్ళు కోల్డ్ వస్తే మందు వేసుకుంటే 7 daysలో తగ్గుతుంది, వేసుకోకపోతే 1 weekలో తగ్గుతుంది అని. సో యూజువల్గా ఇట్ ఈస్ అ వైరల్ మన కోల్డ్ అనేటప్పటికి. సో వీ కెన్ వెయిట్ ఫర్ 4 to 5 days అండ్ జస్ట్ కొంచెం స్టీమ్ ఇన్హలేషన్స్ అలా ఇవ్వడము, కొంచెం వార్మ్ వాటర్ ఇవ్వడము, ఇలాంటివి చేస్తే వన్స్ ద వైరస్ గోస్ ఆఫ్ బై ఇట్స్ సెటిల్ డౌన్ అయిపోతుంది. దాని తర్వాత కూడా ఇంకా తగ్గట్లేదు, ప్రొలాంగ్డ్గా చేస్తోంది అన్నప్పుడు దట్ ఈస్ అ టైమ్ వెన్ సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ టేక్ పార్ట్. సో అలాంటప్పుడు వీ విల్ నీడ్ ఎన్ ఎక్స్టర్నల్ సపోర్ట్. మెయిన్ కాన్సన్ట్రేట్ చేయాల్సింది టు బిల్డప్ అ గుడ్ ఇమ్యూనిటీ టు చిల్డ్రన్. ఇప్పుడు వస్తున్న ఫుడ్స్ లాట్ ఆఫ్ జంక్ అనొచ్చు, ఆర్ మనం ఇంట్లో వండి పెట్టినా వీఆర్ గెటింగ్ థింగ్స్ ఫ్రమ్ అవుట్ సైడ్, ఆర్గానిక్ అనే కానీ. సో అలాంటివన్నీ వీ షుడ్ టేక్ అ బిట్ ఆఫ్ కేర్. మరీ ఆయిలీ ఫుడ్ అలా కాకుండా హౌ హెల్దీ వీ కెన్ గివ్ చిల్డ్రన్ ఫుడ్ వైజ్. సెకండ్లీ ఇమ్యూనిటీ బిల్డింగ్, లీవ్ దెమ్, లెట్ దెమ్ ప్లే, లెట్ దెమ్ గెట్ హర్ట్, లెట్ దెమ్ ఫాల్, లెట్ దెమ్ గెట్ అప్. మనం దాస్తూ కాపాడుకుంటూ ఉన్న కొద్దీ వాళ్ళ న్యాచురల్ ఇమ్యూనిటీ అన్నది రాదు. సో వన్స్ దట్ వే వీ స్టార్ట్ ట్రీటింగ్ ద చిల్డ్రన్, బ్రింగింగ్ దెమ్ ఇన్ అ వెరీ వే దట్ వీ హ్యావ్ బీన్ బ్రాట్ అప్, దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ ఫర్ చిల్డ్రన్. అండ్ ఇలా కోల్డ్ అవి ప్రొలాంగ్డ్ వస్తున్నాయి, రిపీటెడ్గా వస్తున్నాయి, ఇది అవ్వట్లేదు, దెన్ వీ హ్యావ్ టు వన్స్ ఎగ్జామిన్ దెమ్, టేక్ అ ప్రాపర్ హిస్టరీ, దెన్ సీ వాట్ వీ కెన్ డూ ఫర్ ద చైల్డ్. దట్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్లో అయితే ఈ స్నోరింగ్ అనేది చాలా సీరియస్గా ఉండే టాపిక్ అని చెప్పుకోవచ్చు మనము. అసలు మనం దీన్ని తక్కువ చేయాలి అంటే రోజుకి చాలా ఎక్కువ అయిపోతుంది.
సో హౌ కెన్ వి కంట్రోల్ దిస్? మెయిన్గా లైఫ్ స్టైల్ అండి. ఇట్ ఆల్ కమ్స్ డౌన్ టు హెల్దీ లైఫ్ స్టైల్, ఆర్ ఈటింగ్ హ్యాబిట్స్. ఎందుకంటే ఇప్పుడు జాబ్స్ అన్ని ఆల్మోస్ట్ సెడెంటరీ జాబ్స్, నో టైమ్ టు డూ వర్కౌట్. ఏ టైంలో మనం ఎలా తింటున్నాం, ఏం తింటున్నాం అని కాదు, వీఆర్ హంగ్రీ, వీఆర్ డంపింగ్ ఆఫ్. అంటే ఒక కాన్షియస్నెస్ అన్నది లేదు. అండ్ ద ఫోన్స్ ఆర్ వన్ మోర్ థింగ్ విచ్ వీఆర్ seeing a lot of trouble with. Manam tintuna, we are not concentrating, the phone is in one hand. So the digestive processes and everything is altered. And when you don't have a proper exercise, that means you'll start gaining weight. Yeah. సో ఒక మూమెంట్ ఉండాలి, తినే ఫుడ్లో కాన్షియస్నెస్ ఉండాలి, ఆర్ యూ ఈటింగ్ అ హెల్దీ ఫుడ్ ఇది అని. ఎప్పుడైతే లైఫ్ స్టైల్ అన్నది మంచిగా ఉండి నార్మలైజ్ అవుతుందో, దెన్ మోస్ట్ ఆఫ్ ద ఇష్యూస్, ఒబెసిటీ అన్నది స్టార్ట్ అవ్వకుండా ఉంటుంది. మనం కొంచెం ఓవర్ వెయిట్ జోన్లోకి వస్తున్నాము అనగానే అలర్ట్ అవ్వాలి. బీట్ మ్యాన్ ఆర్ ఎ విమెన్, అలర్ట్ అవ్వడము, చెక్ చేసుకోవడం. ఎందుకంటే యూజువల్గా స్నోరింగ్ అన్నది ఎక్కువ మగవాళ్ళలో చూస్తాం. దట్ డజంట్ మీన్ విమెన్ ఆర్ నాట్ గెటింగ్ being person who's being there for the snoring. వాళ్ళు ఏమవుతున్నారు, they're not coming out and telling. ఇప్పుడు హస్బెండ్ స్నోర్ చేస్తున్నారు అనుకోండి, వెన్ వీ గెట్ పేషెంట్స్, ద వైఫ్స్ కమ్స్ అండ్ టెల్స్, నో హీ స్నోరింగ్, దెర్ ఇస్ అ ప్రాబ్లమ్, సో సీ వాట్ యూ కెన్ డూ. Whereas when a wife is snoring or anything, she is not actively coming to a doctor. Even the husband is also, పర్లేదు, she's getting tired కాబట్టి ఇలా ఉంది అన్న పాయింట్ ఆగిపోతున్నారు. కానీ there are more other issues in women which they face because of this overweight and obesity. సో మెన్లో కానీ విమెన్లో కానీ ఎప్పుడైతే స్నోరింగ్ అన్నది స్టార్ట్ అవుతుందో, వాళ్ళకి రాత్రి నిద్ర సరిగ్గా లేకపోవడంతో పాటు ద హార్ట్ వర్క్స్ ఓవర్ టైమ్. బికాస్ మనకి స్లీప్ ఉండాల్సింది దేనికి, టు రిలాక్స్, టు హ్యావ్ రెస్ట్ టు ఆల్ ద ఆర్గన్స్, సో దట్ దే గెట్ ప్రెప్ ఫర్ ద నెక్స్ట్ డే. కానీ ఈ స్నోరింగ్ వల్ల ఏమవుతుంది, ఇట్ ఈస్ వర్కింగ్ ఓవర్ నైట్ ఆల్సో. దానివల్ల ఎర్లీ హైపర్ టెన్షన్, హార్ట్ ఇష్యూస్ రావడము, అట్ ద సేమ్ టైమ్ డైట్ అది సరిగ్గా ఉండదు, ద కొలెస్ట్రాల్ లెవెల్స్ ఆర్ గోయింగ్ అప్, ట్రైగ్లిసరైడ్స్ ఆర్ గోయింగ్ అప్. కొంతమంది ఏంటంటే ఎంత నామినల్ డైట్ మేము తగ్గించామండి అయినా తగ్గట్లేదు, వీఆర్ అనేబుల్ టు డూ. అంటే మనకి స్లీప్ ఎంత ఇంపార్టెంట్ అంటే, లాట్ ఆఫ్ బాడీ హీలింగ్ టేక్స్ ప్లేస్ డ్యూరింగ్ ద స్లీప్. మీకు ఆ స్లీపే సరిగ్గా లేనప్పుడు మీరు మిగతావి ఎన్ని చేసినా you are prone to fall down with the snoring part, health issues and everything. So these are the two main things which we have to actually see whether how we are eating and how we are sleeping. దాని తర్వాత కూడా కొంతమందికి ఏంటంటే లావు ఉండరు, సన్నగా ఉంటారు, వాళ్ళకి అదర్ ఇష్యూస్ కూడా అంత ఎక్కువ ఉండవు, బట్ స్నోరింగ్ చాలా ఎక్కువ ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఏంటంటే అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అన్న కాన్సెప్ట్ ఎక్కువ ఉంటుందన్నమాట. అంటే వాళ్ళ స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో అవి బాగా కొలాప్స్లో ఉండడం వల్ల వాళ్ళకి స్నోరింగ్ ఎక్కువ ఉంటుంది. బికాజ్ రీసెంట్లీ ఆల్మోస్ట్ 7 to 8 patients I have got and I have seen who are very lean within BMI, no overweight, but a lot of snoring. చూస్తే రిసీడింగ్ చిన్, అంటే ఈ చిన్ వెనక్కు ఉండడము, లేటరల్ వాల్స్ క్లోజ్ అయిపోవడము, వెనక ఎడినాయిడ్స్ ఉండడం. యూజువల్గా మనకి 10-11 years తర్వాత ఎడినాయిడ్స్ అంత బల్కీగా ఉండవు, బట్ సర్ప్రైజింగ్లీ grade 3 and grade 4 ఎడినాయిడ్స్ ఇన్ అడల్ట్స్ అరౌండ్ 29 to 35 ఏజ్ గ్రూప్ మధ్యలో, విచ్ ఇస్ అ వెరీ రేర్ అకరెన్స్. సో వీ నెవర్ నో ఏ పార్ట్ వల్ల, ఏ దీనివల్ల మనకి స్నోరింగ్ స్టార్ట్ అవుతుంది, ఎలా ఉంటుంది అన్నది. సో మనకు ఒకవేళ పెద్దవాళ్ళు సేమ్ స్నోరింగ్ ప్రాబ్లంతో వచ్చారనుకోండి, 65-70 years, వాళ్ళకి వీ డు నాట్ సజెస్ట్ దెమ్ ఎనీ సర్జికల్ ప్రొసీజర్స్ ఫర్ స్నోరింగ్. దెన్ వీ గో ఫర్ మెడికల్ మేనేజ్మెంట్. Madam, why do some people sneeze a lot? దిస్ ఈజ్ ఎ రియలీ గుడ్ క్వశ్చన్, బికాజ్ ఎలర్జిక్ రైనైటిస్ అన్నది ఒక కాన్సెప్ట్ ఉందండి. దీనిలో ఏంటంటే బాడీలో వాట్ ఎవర్ ఇట్ మైట్ బీ ఫ్రమ్ జెనెటిక్స్, మీ ఫ్యామిలీలో మీ పేరెంట్స్కున్నా, గ్రాండ్ పేరెంట్స్కున్నా, సో ఇట్ రన్స్ ఇన్ యువర్ బ్లడ్, ఎలర్జీ అన్నది. సో ఎలర్జీ ఉన్నప్పుడు తుమ్ములు అన్నవి వస్తూ ఉంటాయి, అండ్ ఇట్ హ్యాస్ ఫేస్, నో ఫేస్ లాగా ఉంటూ ఉంటాయి అన్నమాట. సో బికాస్ ఇట్ ఈస్ రన్నింగ్ ఇన్ యువర్ ఫ్యామిలీ, ఆర్ కొంతమందికి ఫ్యామిలీ హిస్టరీ లేదు, మామూలుగా వస్తుంది అంటే, దట్ ఈస్ బికాస్ ఆఫ్ డస్ట్ అండ్ పొల్యూషన్. ఇప్పుడున్న మన ఎన్విరాన్మెంట్ కండిషన్స్కి దట్ కెన్ నెవర్ బీ టోటలీ క్యూర్డ్ అండి. ఎలర్జీ వీ కెన్ సప్రెస్ ఇట్. We can try giving the patient a comfortable time, trying to suppress it and do not make it get aggravated.
బేసిక్గా. ఈ తుమ్ములు ఉన్నాయి అంటే నీడ్ నాట్ బి దేర్ ఆర్ ఎనీ అదర్ ప్రాబ్లమ్స్. అంటే ముక్కుదూలం వంకర ఉంది, నాకు సైనస్ ఉంది, నాకు ఎలర్జీ ఉంది. ఈ 3 కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో వెరీ థిన్ లైన్ బిట్వీన్ దెమ్. సో ఎలర్జీ ఈజ్ సంథింగ్ విచ్ ఇస్ అ ప్రాబ్లమ్ through your bloodline or the genetics or the mucosa in your nose అన్నమాట. సో ఎప్పుడైతే ఎలర్జీ అన్నది అగ్రవేట్ అవుతుందో వీ కెన్ గో ఫర్ సమ్ మెడికేషన్స్, సమ్ నోస్ స్ప్రేస్. ఈ మధ్య దెర్ ఆర్ సమ్ ఎలర్జీ టెస్ట్స్ ఆల్సో. సో నాట్ ఎవ్రీ వన్ నీడ్ అన్ ఎలర్జీ టెస్టింగ్. It depends. That's where the history comes into main action anamata. Suppose the patient is living in a place where there's a lot of dust, some constructions are going on, they're getting so much of exposure to pollution. Ala unnappudu meeku testing annadi anavasaram, because it is very clear your origin of allergy enti annadi. Ala kakunda there are no such things like they are living in a very comfortable place, ekkadanta dust exposure ledu, pollution ledu, family history ledu. కొన్ని టైమ్స్లో కొన్ని ఎక్స్పోజ్ అయినప్పుడే వస్తున్నాయి, కొన్ని ఫుడ్స్కి వస్తున్నాయి, ఒక స్పెసిఫిక్ టైప్ ఆఫ్ ఫ్రేగ్రెన్సెస్కి వస్తున్నాయి, చేస్తున్నాయి అన్నప్పుడు ద టెస్టింగ్ కమ్స్ అండర్ పిక్చర్. అదర్వైజ్ ఎలర్జీ టెస్టింగ్ అవసరం లేదు. అండ్ ఎస్పెషల్గా ఇది తుమ్ములతో పాటు ఇట్ విల్ గివ్ యూ ద ఇచ్చింగ్ సెన్సేషన్ ఇన్ యువర్ నోస్, ఇయర్స్, థ్రోట్, ఐస్ కూడా కొంతమందికి. సో అలాంటి ఒక కంప్లైంట్ ఉన్నప్పుడు వీ కెన్ ప్యూర్లీ కన్సిడర్ ఇన్ టు ఎలర్జీ, అండ్ దట్ ఈస్ కాల్డ్ ఎలర్జిక్ రైనైటిస్. ద సేమ్ ఎలర్జీ పాసింగ్ డౌన్ ఫ్రమ్ ద నోస్ టు ద లంగ్స్ ఇస్ నథింగ్ బట్ ఆస్థమా. ఎప్పుడైతే మనం నోస్ లెవెల్లో దీన్ని కంట్రోల్ చేయగలుగుతామో దెన్ ద ఛాన్సెస్ ఆఫ్ ఆస్థమాటిక్ అటాక్స్ డ్రాస్టిక్గా తగ్గిపోతాయి, మనకి అంత ఎక్కువ ఉండవు. సో ఎలర్జీ తర్వాత వచ్చే కాంప్లికేషన్, వన్ ఆఫ్ ద కాంప్లికేషన్ స్టేజ్ సైనసైటిస్. ఓకే. సో సైనసైటిస్ వల్ల ఎలర్జీ కాదు, ఎలర్జీ ఉన్న వాళ్ళకి సైనసైటిస్ లాగా కాంప్లికేట్ అవ్వడం, లేదా నేజల్ పాలిప్స్ లాగా వస్తాయి, కొన్ని గుత్తుల్లాగా వస్తాయి ముక్కులో, అలాంటివి రావడం, ఇవన్నీ సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలర్జీ అన్నమాట. సో వెన్ ఎవర్ యు ఆర్ కంట్రోలింగ్ ద ఎలర్జీ, యు ఆర్ హెల్పింగ్ యువర్ సెల్ఫ్ ఎ లాట్ అండ్ నాట్ లీడింగ్ టు సచ్ కాంప్లికేషన్స్. కానీ ఇప్పుడు ప్రెసెంట్ మనం ప్రీవియస్గా మాట్లాడుకున్నాము కఫ్ అండ్ కాఫ్ గురించి. సో కొంతమంది పిల్లలకి అసలు ఎప్పుడు నోజ్ అనేది కంటిన్యూస్గా ఫ్లో అవ్వడం అలాంటివి జరుగుతూ ఉంటాయి, అసలు ఎప్పుడు తగ్గదు. ఏ సీజన్లో అయినా వాళ్ళ నోజ్ అనేది ఫ్లో అవుతూనే ఉంటుంది. అసలు మరి వాళ్ళ ప్రాబ్లం ఏంటి అసలు? యూజువల్గా నోస్, ఓరల్ క్యావిటీ, ఐస్, ఇయర్స్ ఇవన్నీ వెట్నెస్ ఉండాలండి. వెట్నెస్ ఉండడం అనేది కంపల్సరీ. లేకపోతే డ్రై అయిపోతే యుల్ హ్యావ్ దట్ బర్నింగ్ సెన్సేషన్ ఇన్ ఆల్ దీస్ ప్లేసెస్. సో మ్యూకస్ అన్నది ఒకటి కంటిన్యూస్గా వస్తూ ఉంటుంది, అది నార్మల్ రావాలి. అయితే ఎక్సెసివ్ సిక్రీషన్ అన్నది తక్కువ, అది డ్రెయిన్ అవ్వకపోవడం అన్నది ఎక్కువ. దానిలో యాజ్ ఐ టోల్డ్ యూ, వన్ ఆఫ్ ద రీజన్స్ ఆర్ ద అడినాయిడ్స్. సెకండ్ రీజన్ ఇస్ దిస్ ఎలర్జీ విచ్ యూ ఆస్క్ మీ జస్ట్ నౌ. ఈ ఎలర్జీ ఉన్నప్పుడు కూడా ఏమవుతాయంటే ముక్కులో ఉన్న కండరాలు లావ్ అయిపోతాయి. ఈ మ్యూకస్ ఏదైతే ఫామ్ అవుతుందో, దట్ వాటరీ ఫ్లూయిడ్ విచ్ ఇస్ దే, అది ఈ టర్బినేట్స్ అంటాం మనం, దానిలోకి వెళ్ళి స్వెల్ అవుతాయి. స్వెల్ అయ్యి దే క్రియేట్ ద బ్లాకేజ్. మళ్ళీ అది కాస్త తగ్గిపోయిన తర్వాత ఇది అవుతాయి. సో వెన్ ఎవర్ ద డ్రైనేజ్ ఇస్ నాట్ ఫ్రీ, వెన్ ఎవర్ ఇట్ ఈస్ అనేబుల్ టు గో బ్యాక్ ఫ్రీలీ, దట్ ఈస్ వెన్ కంటిన్యూస్గా ముక్కులో నుంచి బయటికి వస్తూ ఉండడం, పిల్లలు బ్లాకేజ్ ఫీల్ అవ్వడము, ఎప్పుడు జలుబు ఉంది తగ్గట్లేదు అన్న ఫీలింగ్ ఉండడం దానివల్ల. సో వీ హ్యావ్ టు సీ ఇఫ్ ద ప్రాబ్లమ్ ఈజ్ విత్ ఎడినాయిడ్సా, లేకపోతే ఈ కోల్డ్ ఎలర్జీస్ ఏమన్నా ఉండి దానివల్ల వీళ్ళు సఫర్ అవుతున్నారా అన్నది. సో ఫర్ ఎనీథింగ్ అ ప్రాపర్ డయాగ్నోస్టిక్ అప్రోచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే మేడం, అయితే ఇప్పుడు ఈ ఎలర్జీ ఇష్యూస్ ఇవన్నీ ఉంటే అసలు మనము దాన్ని కూడా ఎట్లా కంట్రోల్ చేయొచ్చు? సో బేసిక్గా ఎలర్జీకి ట్రీట్ చేయాలి అంటే పెద్ద యాంటీబయాటిక్స్ వాడడము, పెయిన్ కిల్లర్స్ వాడడము, ఆర్ యూజువల్గా చాలా మంది నెబ్యులైజర్స్ వాడుతున్నామండి అంటారు. ఇవి వర్క్ చేయవండి. బేసిక్గా నెబ్యులైజర్ ఇస్ సంథింగ్ యూజ్ ఫర్ ద లంగ్స్. సో వీ యూజ్ నోస్ స్ప్రేస్. దే ఆర్ డిఫరెంట్ టైప్స్. ఇన్ చిల్డ్రన్ వేరేగా ఉంటాయి, అడల్ట్స్లో వేరేగా ఉంటాయి. సో దిస్ నోస్ స్ప్రే 1 డీకంజెస్టెంట్ టాబ్లెట్ లాగా అలా ఇస్తూ ఉంటాం. సో ఇవి ఒక ప్యాటర్న్లో వాడాలి. బేసిక్గా నాకు వచ్చినప్పుడు నేను వాడతాను, తర్వాత వదిలేస్తాను అంటే దట్ ఈస్ నాట్ ద వే టు యూజ్. ఎందుకంటే వెన్ వీఆర్ సప్రెసింగ్ సంథింగ్, ఇట్ హ్యాస్ అ ప్యాటర్న్ అనమాట. సో ఒక ప్యాటర్న్లో యూజ్ చేయడం, ఇట్ డజంట్ మీన్ యూ హ్యావ్ టు యూజ్ ఇట్ లైఫ్ లాంగ్.
కానీ కొంచెం కొంచెం అప్పుడప్పుడు వాడుకోవాలి. సంథింగ్ సపోజ్ డయాబెటిక్ పేషెంట్ ఇస్ దేర్, సో వాట్ దే డూ, ఒక చిన్న టాబ్లెట్ తీసుకుంటారు, దేర్ ఫుడ్ స్టైల్ మార్చుకుంటారు, వాకింగ్ చేస్తారు, ఇలాగా. సేమ్ థింగ్ ఎలర్జీ పేషెంట్స్కి ఏం చెప్తామంటే యూజ్ అ మాస్క్ వెన్ యూ గో అవుట్, ఆర్ ఒక డస్ట్ ఎక్స్పోజర్ ఉంది, యూజ్ అ మాస్క్, టేక్ అ స్మాల్ టాబ్లెట్ అండ్ టేక్ అ స్ప్రే. ఈ స్ప్రే కూడా how you're spraying it, how you're using it is very important. ఓకే. So the way you use the spray tells us how it works. So అది కంటిన్యూస్ గా ఎప్పుడు వాడాలి, వెన్ కెన్ వి రెడ్యూస్ ద డోసేజ్, వెన్ కెన్ వి మేక్ ఇట్ డిస్టెంట్, టాబ్లెట్ ఎప్పుడు ఆపేయచ్చు, స్ప్రే ఎప్పుడు వాడాలి, ఎప్పుడు ఆపేయాలి. సో ఇది ఒక స్పెసిఫిక్ ప్యాటర్న్ ఉండదు. ఇట్ విల్ చేంజ్ ఫ్రమ్ పేషెంట్ టు పేషెంట్. సో డిపెండింగ్ ఆన్ హౌ ద పేషెంట్ ఇస్ రెస్పాండింగ్, వీ ట్రై టు టెల్ దెమ్, ఎక్స్ప్లెయిన్ దెమ్ అండ్ వీ యూజ్ ఇట్ ఇన్ దట్ వే. అసలు పిల్లలకి అండ్ పెద్దవాళ్ళకి కూడా మేడం చెవు నొప్పి అనేది ఎందుకు వస్తుంది అంటే నార్మల్గా చూస్తుంటాం మనం, ఇప్పుడు రెగ్యులర్గా చూస్తున్నాం. అసలు ఇప్పుడు ప్రెసెంట్ అయితే అసలు ఎందుకు వస్తుంది ఇయర్ పెయిన్ అనేది? ఇయర్ పెయిన్ అన్నది ఒక హ్యూజ్ కాన్సెప్ట్ అండి. టు బ్రేక్ డౌన్ ఇన్ అ సింపుల్ వే, మనకి ఇయర్ పెయిన్ మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే ఇయర్ బడ్స్ యూస్ చేస్తారు. ఇయర్ బడ్స్ నార్మల్గా వ్యాక్స్ తీస్తున్నాము అని కొన్ని యూస్ చేసి దే డ్యామేజ్ ద ఇయర్ కెనాల్. వాళ్ళకి బడ్కి అంటేది కొంచెమే వ్యాక్స్, మిగతాదంతా లోపలికి వెళ్ళిపోతుంది. దే డోంట్ నో దాట్. సో ఈ హెల్దీ సెల్స్ ఏవైతే ఉంటాయో ఇయర్ కెనాల్లో అవి డిస్టర్బ్ అవుతాయి, అవి లాసిరేట్ అవుతాయి. దాని వల్ల వచ్చే పెయిన్ ఒకటి ఉంటుంది. సెకండ్ థింగ్, యూఆర్ పుషింగ్ ద వ్యాక్స్ ఇన్ సైడ్, సో ఇట్ విల్ క్రియేట్ అ ప్రెషర్, ఇట్ విల్ గివ్ యూ ఇయర్ పెయిన్. దట్ ఈస్ వన్ థింగ్. రెండోది ఏమవుతుందంటే వాటర్ ఎంట్రీ ఇన్ టు ద ఇయర్స్. ఒక్కొక్కసారి కొంచెం వ్యాక్స్ ఉన్నా, వ్యాక్స్ లేకపోయినా కూడా వాటర్ వెళ్ళి అలా ఉందనుకోండి, ఇట్ మైట్ క్రియేట్ అ ఫంగల్ ఇన్ఫెక్షన్. ఓకే. సో దట్ పెయిన్ ఇస్ వెరీ మ్యాసివ్. ఇట్ విల్ బి లైక్ అన్ అన్బేరబుల్ పెయిన్. ఆ టైంలో ఏంటంటే వీ హ్యావ్ టు రిమూవ్ ద స్పోర్స్ ఫస్ట్ అండ్ దెన్ యూజ్ అ మెడికేషన్. ఇంకొకటి ఏంటంటే వెన్ ద పేషెంట్ హ్యాస్ అ కోల్డ్ అండ్ దే స్నీజ్, అంటే బాగా బ్లో చేసిన నోస్ని, ఆ మ్యూకస్ని వెనక్కి పుల్ చేసిన, దెర్ ఇస్ అ ట్యూబ్ విచ్ కనెక్ట్స్ ద బ్యాక్ ఆఫ్ ద నోస్ అండ్ ద ఇయర్. దట్ ఈస్ కాల్డ్ యుస్టేచియన్ ట్యూబ్ అనమాట. సో ఈ కోల్డ్ అది ఆ ట్యూబ్ ద్వారా ఇట్ ఎంటర్స్ ఇన్ టు యువర్ ఇయర్ and it gives you a blocking sensation, and once that fluid gets infected, that is when they get a very bad ear pain. Chinna pillallo aithe this is one of the main reasons for them to get the ear pains. Adults lo aithe usage of earbuds and infection due to water entry or fiddling. One more reason ear pain ఏంటంటే ఈ joint pain అన్నమాట. మనం ఈ మధ్య ఫుడ్ తినేటప్పుడు వీఆర్ కాన్సన్ట్రేటింగ్ మోర్ ఆన్ మొబైల్స్ ఆర్ టీవీ, ఇది కదా. సో వీ డు నాట్ నో దట్ వీఆర్ చూయింగ్ ఓన్లీ ఆన్ వన్ సైడ్, knowingly or unknowingly, or if you have had any dental problems and you are unable to chew on both sides, అలా వన్ సైడ్ చేయడం వల్ల the joint gets strained అన్నమాట. that is called a TM joint, temporomandibular joint. సో అప్పుడు మీరు మౌత్ ఎప్పుడు ఓపెన్ చేసినా తినడానికి దానికి ఇది ఇన్ఫ్లేమ్ అయిపోతుంది, అయ్యి యూ గెట్ మిమిక్ అన్ ఇయర్ పెయిన్. Okay. So that is mainly the ear is good. The joint pain also mimics. One more thing is a referred ear pain అంటాం. అంటే మనకు థ్రోట్ పెయిన్ ఉంది, బాగా ఎక్కువ ఉంది, లేదా టాన్సిలైటిస్ అనొచ్చు, ఫారింజైటిస్ అనొచ్చు. ఇలాంటివి ఉన్నప్పుడు దిస్ పెయిన్ గెట్స్ రిఫర్డ్ టు యువర్ ఇయర్. దట్ ఈస్ ఆల్సో ఎ రిఫర్డ్ ఇయర్ పెయిన్. సో చాలా మంది ఏం చేస్తారంటే కొంచెం ఇయర్ పెయిన్ రాగానే దే గో టు అ నియర్ బై ఫార్మసీ, దే గెట్ సమ్ డ్రాప్స్, దే యూజ్ ఇట్. దట్ ఈస్ అ వెరీ రాంగ్ థింగ్. ఎందుకంటే ఏ కైండ్ ఆఫ్ ఇయర్ పెయిన్ అన్న దాన్ని బట్టి ద ఇయర్ డ్రాప్స్ డిఫర్స్, ద కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ డిఫర్స్. ఇంకోటి ఏంటంటే కొంచెం పస్ ఫార్మేషన్ అన్నది ఉంటుంది, అలాంటప్పుడు కూడా ద ట్రీట్మెంట్ వేరీస్ మ్యాసివ్లీ. ఆ టైంలో కూడా పెయిన్ అన్నది ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టే ఇయర్ పెయిన్ వస్తుంది, లేదంటే ఐస్లో కొంచెము ఇది ఫామ్ అవ్వడం వల్ల మనము ఇయర్ డ్రాప్స్ లేకపోతే ఐ డ్రాప్స్ తెచ్చుకొని, లేదంటే హెడ్ ఏక్స్, థ్రోట్ పెయిన్, ఏది జలుబైనా ఏమైనా కానీ సింపుల్గా మెడికల్ షాప్కి వెళ్ళి మెడిసిన్ తీసుకొని వచ్చి యూజ్ చేస్తున్నారు. సో మరి అట్లా యూజ్ చేయడం వల్ల బాడీకి ఎంత ఎఫెక్ట్ అవుతుంది మేడం? అసలు బేసిక్గా అవసరం లేని చోట కూడా మెడికేషన్ వాడుతున్నారండి. యూజువల్గా మీరు అన్న వాటిల్లో ఐలో తొందరగా వేయరు. ఐలో ఏంటంటే మాక్సిమం తెచ్చుకునేది రిఫ్రెష్, జస్ట్ ఏదైనా డస్ట్ ఉంటే పోవడానికి తెచ్చుకుంటారు. బట్ కనిపించని ప్లేస్ అన్నది మెయిన్ ఇయర్. అసలు ఇంతకు ముందు అయితే ఆయిల్స్ వేసేసేవాళ్ళు,
కొంతమంది అయితే వీ హ్యావ్ పేషెంట్స్ హైడ్రోజన్ పెరాక్సైడ్ వేసేసి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే దే యూస్ టు సే పూర్వము మాకు అలా ఏమన్నా ఉంటే మేము అదే ఆ డాక్టర్ వేసారు అది మొత్తం ఇలా ఫిజీ అయిపోయి బయటకు వచ్చేసింది అని. అవన్నీ బ్లండర్స్ అండి. ఫస్ట్ థింగ్, మీరు ఫార్మసీకి వెళ్ళినా మీరు ఏదైనా చెప్పి తీసుకున్నా ద మోస్ట్ టెరబుల్ థింగ్ ఇస్ వాళ్ళు ఏమైనా యాంటీబయాటిక్స్ ఇచ్చినా వాళ్ళకి డోసేజ్ తెలీదు, ఎంత ఇవ్వాలి తెలీదు, ఎన్ని రోజులు తెలీదు. ఇప్పుడు ఇయర్ పెయిన్ ఉంటే నేను చెప్పినట్టు ఇట్ కెన్ బి అ ఫంగల్ ఇన్ఫెక్షన్, ఇట్ కుడ్ బి ఓటైటిస్ ఎక్స్టర్నా, లేదా ఈ జలుబు ద్వారా వచ్చిన ప్రాబ్లం అయి ఉండొచ్చు, ఆర్ ఇయర్ డ్రమ్ హోల్ ఉండి పస్ వస్తూ ఉండొచ్చు. సో ఇలా 4 to 5 డిఫరెంట్ కామన్ కండిషన్స్లో వాళ్ళు ఎలాంటి ఇయర్ డ్రాప్స్ ఇస్తున్నారో వీళ్ళకి తెలియదు. అండ్ ఇచ్చే వాటి వల్ల అగ్రవేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. అండ్ యూసేజ్ ఆఫ్ యాంటీబయాటిక్స్ దగ్గరకు వస్తే ఒక రెసిస్టెన్స్ అన్నది వస్తుందండి బాడీకి తెలియకుండా. అలా వాడితే రియలీ వెన్ దెర్ ఇస్ అ టైమ్ యూ నీడ్ టు యూజ్ అన్ యాంటీబయాటిక్ అవి పని చేయవు మీకు. యూజువల్గా యూజ్ చేసేది అజిథ్రోమైసిన్, amoxicillin, augmentin, those are not peppermints to be used. It is very carefully given. ఇప్పుడు మీకు థ్రోట్ పెయిన్ ఉంది, ఒక యాంటీబయాటిక్ పనిచేస్తుంది, ద సేమ్ యాంటీబయాటిక్ విల్ నాట్ వర్క్ ఫర్ యువర్ ఇయర్ ఇన్ఫెక్షన్స్. సో ఫర్ ఈచ్ కండిషన్ there is a different kind of an antibiotic which we should use, which will give maximum result. అది తెలుసుకుని చేయాలి. అండ్ దట్ ఫార్మసిస్ట్ విల్ నాట్ నో. సో వెన్ వి సీ ఇది ఎలా ఉంది, ఇప్పుడు నోస్ ప్రాబ్లంతో వచ్చారు, ఓకే దిస్ విల్ వర్క్ వెల్. ఇయర్ ప్రాబ్లం, ఇయర్లో ఏ కైండ్ ఆఫ్ అ ప్రాబ్లం, ఏ యాంటీబయాటిక్ వాడచ్చు, ఏ ఇయర్ డ్రాప్స్ వాడచ్చు, ఏం చేయొచ్చు. సో దాన్ని బట్టి చూసుకుని జాగ్రత్తగా వాడాలి తప్ప మిస్యూజ్ చేస్తే వచ్చే ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ ఉంటాయి. దానికి మళ్ళీ యూ షుడ్ గో ఆన్ ఫర్ అ ట్రీట్మెంట్. మీ ఒరిజినల్ ప్రాబ్లమ్ విల్ రిమైన్ లైక్ దట్. దీనివల్ల వచ్చిన అదర్ ఇష్యూస్కి ట్రీట్ చేసుకుంటూ పోయేటప్పటికి ఇట్ విల్ టేక్ అ లాంగ్ టైమ్ ఫర్ యువర్ ఒరిజినల్ ఇష్యూ టు కమ్ డౌన్. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. అండ్ మేడం ఇప్పుడు ప్రెసెంట్ అయితే మనం చూసుకుంటున్నాం, ఎలాంటి టెన్షన్స్ ఉన్నా హ్యాపీ ఉన్నా మన మూడ్ స్వింగ్స్ ఎలా ఉన్నా కానీ ఇయర్ బడ్స్ అనేవి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. ఫోన్ ఉంది అంటే ఇయర్ బడ్స్ కంపల్సరీ మనకు అవసరం. డ్రైవింగ్లో అయినా ఎప్పుడైనా మనకి ఇయర్ బడ్స్ అయితే అవసరం. సో అవి యూజ్ చేయడం ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు రాంగ్ మేడం? మోస్ట్లీ వాట్ అండ్ ఈఎన్టీ సజెస్ట్స్ ఇస్ ట్రై టు పుట్ ద వాల్యూమ్ ఓపెన్. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు ఒక స్పీకర్ ఉంది ఆర్ ఫోన్ పెట్టారు, ఇక్కడ నుంచి మీకు సౌండ్ వేవ్స్ మీ ఇయర్ వరకు హిట్ అయ్యి ఇక్కడ నుంచి లోపల ఇయర్ డ్రమ్కి హిట్ అవ్వడానికి దెర్ ఇస్ సమ్ గ్యాప్ అండ్ స్పేస్. సో అది కూడా ఎంత వాల్యూమ్లో ఉన్నామన్నది ఇంపార్టెంట్. అదే మీరు ఇయర్ బడ్లో ఇక్కడ పెడితే ద డిస్టెన్స్ ఇస్ వెరీ లెస్. సో ద sound waves which come, they hit the eardrum directly in a very short span, continuous గా. ఇప్పుడు ఈ ఇయర్ డ్రమ్ కి చిన్న చిన్న బోన్స్ ఉంటాయి, ఒక 3 bones which connect to the inner ear. ఈ ఎయిర్ కండక్షన్ అవ్వాల్సిన స్పేస్ అన్నమాట. సో మీరు చెవి దగ్గర పెట్టుకున్నప్పుడు దెర్ ఇస్ అ 60-60 రూల్. ఒకటి 60% కంటే సౌండ్ ఎక్కువ ఉండకూడదు అండ్ 60 minutes కంటే ఎక్కువసేపు వినకూడదు. సో మీరు చెప్పినట్టు మూడ్ ఫ్రీగా ఉండాలి, ఎంజాయ్ చేయడానికి పెట్టుకోవాలి అన్నది వన్ కాన్సెప్ట్. అది కూడా దీస్ డేస్ వీఆర్ టెల్లింగ్ ట్రై టు యూస్ బిగ్ హెడ్సెట్స్ మోర్ దెన్ పాడ్స్ విచ్ యూ పుట్ ఇన్ ద ఇయర్. కొంచెం హెడ్సెట్ బెటర్. బట్ వెన్ యూఆర్ ఇన్ అ వర్క్, జాబ్ ఇస్ డిమాండింగ్ యూ టు కాల్స్ అటెండ్ అవ్వాలి, ఇది అప్పుడు కూడా ది 60-60 రూల్ ఇస్ సంథింగ్ యూ హ్యావ్ టు ఫాలో. ఇఫ్ పాసిబుల్ పుట్ అన్ ఓపెన్ స్పీకర్. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఫీజిబుల్ టేక్ అ హెడ్సెట్. Try reducing use of earpods and make this 60-60 a must. ఎందుకంటే ఇన్నర్ ఇయర్లో you have these very small tiny hair cells అంటాం. Inner hair cells, outer hair cells అని. These are very limited in number. 3,500 inner hair cells, around 12,000 outer hair cells ఉంటాయి. ఇవి అన్నీ ఉంటాయి, అంతకంటే పెరగవు. ఒకవేళ అవి డ్యామేజ్ అయితే you are going for a permanent hearing loss. ఓకే, వీ కాంట్ గెట్ దెమ్ బ్యాక్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి చేతి మీద దెబ్బ తగిలింది, ఇట్ విల్ హీల్, మళ్ళీ న్యూ స్కిన్ ఫామ్ అవుతుంది, అంటే అక్కడ కొన్ని స్టెమ్ సెల్స్ ఉంటాయి, దే విల్ క్రియేట్ అగైన్. బట్ అన్ఫార్చునేట్లీ ద హెయిర్ సెల్స్ ఇన్ ద ఇయర్స్ ఆర్ నాట్ రీజనరేటబుల్. సో వన్స్ దే ఆర్ డ్యామేజ్డ్, యూ కెనాట్ రిట్రీవ్ దెమ్ బ్యాక్. అందుకనే హియరింగ్, ఇయర్ పాడ్స్, ఇయర్ బడ్స్, ఎనీథింగ్ యూ యూజ్
యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్. అండ్ ఆ ఎక్సెసివ్ మూమెంట్ ఆఫ్ దోస్ స్మాల్ బోన్స్ ఇన్ ద ఇయర్ కూడా అవి ఇరోడ్ అయిపోతాయి, తినేసినట్టు అయిపోతాయి ఫర్ ద లాంగ్ మూమెంట్స్. అవి మనకి ఇనీషియల్గా తెలియవు. కొంతమంది అంటారు నేను 10 years నుంచి 15 years నుంచి వాడుతున్నా, నాకేం ఎఫెక్ట్ లేదు అని. ఎఫెక్ట్ అన్నది ఇమ్మీడియట్గా చూపించదండి. ఇట్ విల్ డైరెక్ట్లీ బ్లో అండ్ హిట్ యూ సడన్లీ. అప్పుడేంటంటే హియరింగ్ ఎయిడ్స్ యూజ్ చేయడం తప్ప వీ డు నాట్ హ్యావ్ అన్ ఆప్షన్. Yes, there are a few researches going on where we are trying to see whether we can regenerate them, but not immediately. ఓకే That is the ఓకే. ఇప్పుడు మనకి ఇయర్ పెయిన్ ఉంది అంటే ఇంట్లో మనము ఆయిల్స్ అంటే కొన్ని హోమ్ రెమెడీస్ అనేటివి మనం యూజ్ చేస్తూ ఉంటాం. సో అలా చేయడం కరెక్టా మేడం? అస్సలు చేయకూడదండి, నెవర్. వాటర్ కూడా కొంతమంది ఇలా పోసి ఫ్లష్ చేస్తారు, కొంతమంది గోరువెచ్చని నూనె వేస్తారు, కొంతమంది పెద్దవాళ్ళు అయితే వెల్లుల్లిపాయ అంటారు, ఓమా, కొంచెం వెల్లుల్లి. కొంచెం వేడి చేసి అది వేయండి అని. ప్లీజ్ డు నాట్ డూ ఎనీథింగ్. ఎందుకంటే ఇయర్ ఇస్ అ స్టెరైల్ జోన్. మీకు వ్యాక్స్ ఫార్మేషన్ కూడా ప్రొటెక్టివ్ మెకానిజం యాక్చువల్గా. సో దట్ డస్ట్ కానీ ఏమైనా ఇన్సెక్ట్స్ కానీ వెళ్ళడానికి ట్రై చేస్తే దే గెట్ ట్రాప్డ్ ఇన్ దట్ వ్యాక్స్. సో మీరు ఇలాంటివి ఏది పోసినా మన ఇయర్కి సెల్ఫ్ క్లీనింగ్ కెపాసిటీ ఉంటుంది. అంటే ఇప్పుడు మీకు ఇయర్ కెనాల్ ఇలా ఉందనుకోండి, ఇక్కడ ఏదైతే సెల్స్ ఫామ్ అవుతాయో అవి ఆ వ్యాక్స్ ని దాన్ని బయటికి పుష్ చేసేస్తాయి. ఓకే. సో వ్యాక్స్ అన్నది ఇట్ విల్ కమ్ అవుట్ బై ఇట్ సెల్ఫ్. మీరు బేసిక్గా తీయక్కర్లేదు. ఎప్పుడైతే బికాస్ ఆఫ్ సమ్ రీజన్స్ కొంచెం వ్యాక్స్ అక్యూములేట్ అవడం స్టార్ట్ అవుతుందో దాని మీద అక్యూములేషన్ అనేది కంటిన్యూ అవుతుంది. బట్ ఇట్ సెల్ఫ్ ఇయర్ హ్యాస్ ఇట్స్ ఓన్ క్లీనింగ్ మెకానిజం. సో మీరు ఇలా ఆయిల్స్ ఇవి పోస్తే ఆ సెల్స్ అన్నవి దే డు నాట్ డూ దేర్ నార్మల్ వర్క్. సో యూఆర్ అబ్స్ట్రక్టింగ్ దెమ్ ఫ్రమ్ డూయింగ్ దేర్ వర్క్. దాని మీద మళ్ళీ ఏం చేస్తారు, ఇది పోసారు కాబట్టి అది క్లీన్ చేయాలి. సో అగైన్ యూ డూ సంథింగ్, అగైన్ యూ యూజ్ సమ్ బడ్స్. కొంతమంది అయితే ట్రస్ట్ మీ పిన్నీసులు పెట్టి తీయడం, సేఫ్టీ పిన్స్, అండ్ ఈవెన్ ఇవి కూడా పెన్ రీఫిల్స్ ఉంటాయి కదండి, అవి కూడా దే ఆర్ పుట్టింగ్ అండ్ రిమూవింగ్. అండ్ అన్ఫార్చునేట్లీ నౌ టెక్నాలజీ సో మచ్, కెమెరాస్ డైరెక్ట్ మనకు అమెజాన్లో దొరికేస్తున్నాయి ఇయర్ క్లీనింగ్ కిట్స్ అని చెప్పి. అవును, ట్రస్ట్ మీ, దే ఆర్ ఆల్సో వెరీ డేంజరస్ టు యూజ్. ఎందుకంటే వెన్ వీ గెట్ అ పేషెంట్ విత్ అన్ ఇయర్ ప్రాబ్లమ్, వీ లుక్ ఎట్ ఇట్, మాకు ఒక డైరెక్ట్ వ్యూ ఉంటుంది. అండ్ వీ హ్యావ్ అ ఫ్యూ ఎక్విప్మెంట్స్ వేర్ వీ ట్రై టు గెట్ అ క్లియర్ వ్యూ, ఓన్లీ దెన్ వీ డూ ద రెస్ట్ ఆఫ్ ద ప్రాసెస్. ఇప్పుడు మీరు కనిపించినట్టు ఎదురుకుండా ఫోన్ పెట్టుకుని యూ డూ ఇట్ అండ్ ఇట్ హిట్స్ యువర్ ఇయర్ డ్రమ్ పర్ఫరేషన్ అయ్యింది, హోల్ పడింది, సర్జరీ తప్ప ఇంకా వేరే ఆప్షన్ లేదండి. ఎనీథింగ్ ఒరిజినల్ ఇస్ ఒరిజినల్, ఇట్ ఇస్ గాన్ ఇస్ గాన్. అగైన్ మనం దాని మీద ప్యాచ్ వర్క్ వేసి సర్జరీ చేసి క్లోజ్ చేస్తాము, కానీ ముందున్నంత ఎఫిషియన్సీ ఎఫికసీ కంప్లీట్ 100% ఉండదు. 90 to 95% వీ కెన్ గెట్ ఇట్ బ్యాక్. బట్ వై సో మచ్? అండ్ ఇవి వేయడం వల్ల యాజ్ ఐ సెడ్ ఏదైతే డ్యామేజ్ అవుతుందో ఇయర్ కెనాల్కే కాదు ఇయర్ డ్రమ్కి కూడా అవుతుంది. థిన్నింగ్ ఆఫ్ ఇయర్ డ్రమ్ అయిపోవడము, ఆ మూమెంట్ అన్నది రిస్ట్రిక్ట్ అవుతుంది. అప్పుడు దట్ మొబిలిటీ ఈజ్ ఆల్సో హ్యాంపర్డ్ అనమాట. సో ఇన్ని ఇష్యూస్ వస్తాయి. సో ఈ హోమ్ రెమెడీస్లో నూనెలు వేయడము, హైడ్రోజన్ పెరాక్సైడ్స్ యూస్ చేయడము, ఈవెన్ వాటర్ కూడా పోయొద్దు. ఇన్ కేస్ యూ వాంట్ టు క్లీన్ ఇట్, జస్ట్ టేక్ అ సాఫ్ట్ కాటన్ క్లాత్, దాని ఎడ్జ్ని ఇలా చేసి బోత్ సైడ్స్ క్లీన్ చేసుకోవడం. మనం పసిపిల్లలకి చేస్తాం చూడండి, దట్ ఈస్ ద ఓన్లీ వే టు క్లీన్ యువర్ ఇయర్స్, బీ ఇట్ అ మంత్స్ బేబీ, మిడిల్ ఏజ్డ్ పర్సన్ ఆర్ అన్ ఎల్డర్లీ పర్సన్. దానికి మించి నో అదర్ మీన్స్ టు క్లీన్ ద ఇయర్స్. దట్ ఈస్ వెరీ పర్టిక్యులర్. ఓకే. అండ్ కొంతమందికి మేడం ఇయర్లో నుంచి అసలు ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ స్మెల్, అంటే ఆ ఇన్ఫెక్షన్ అయిన తర్వాత డిఫరెంట్ టైప్ ఆఫ్ స్మెల్ వస్తుంది. అండ్ వాళ్ళు అసలు సర్జరీ చేయించుకోవడానికి ఇట్లా డబ్బులు లేకనో ఏదో ఒక రీజన్ వల్ల వాళ్ళు అసలు ఇమ్యూట్ చేయలేక అలానే ఉంచేసుకుంటారు. ఇది చాలా కామన్గా చూస్తామండి. మెయిన్గా ఏంటంటే ఎప్పుడైతే స్మెల్ అన్నది వస్తుందో ఇయర్ డిశ్చార్జ్ నుంచి, దట్స్ అ వెరీ డేంజరస్ కండిషన్ అండి. మనకి ఈ ఇయర్లో హోల్ ఉండడం కూడా 2 different టైప్స్లో ఉంటాయి. మామూలు ఇయర్ డ్రమ్కి పడే హోల్స్ ఉన్నాయనుకోండి, దాని నుంచి పస్ అది వచ్చినా ఇట్ ఈస్ నాట్ వెరీ స్మెల్లీ. కానీ మీకు వస్తున్న పస్కి స్మెల్ ఉంది అంటే దట్ మీన్స్ ఆ ఇన్ఫెక్షన్ అన్నది ఇయర్ డ్రమ్ పైకి కూడా వెళ్ళి లోపల వైపు వెళ్ళి ఇట్ ఈస్ ఈటింగ్ ఆఫ్ ద బోన్ ఇన్సైడ్.
మోస్ట్ కామన్ కండిషన్ని మనం కొలెస్టేటోమా అంటాము. సో దట్ కండిషన్ ఈజ్ అ వెరీ డేంజరస్ కండిషన్ అనమాట. సమ్ టైమ్స్ ఆ బోన్ అంతా తినేసి ద ఇన్ఫెక్షన్ ఎంటర్స్ ఇన్ టు ద బ్రెయిన్ ఆల్సో. And we get patients suddenly landing up with meningitis, brain infections. So నార్మల్గా అసలు పస్ వస్తుందంటేనే ఇమ్మీడియట్ డాక్టర్ కన్సల్టేషన్ అన్నది ఉండాలి. అండ్ వన్స్ ఇట్ స్టార్ట్స్ గివింగ్ దట్ స్మెల్ అండ్ ఎవ్రీథింగ్, వీ గో అగ్రెసివ్లీ గెట్ అ హియరింగ్ టెస్ట్ అండ్ గెట్ అ స్కాన్ డన్. ఎంత డ్యామేజ్ ఉంది, ఎలా ఉంది అన్నది వెరీ ఇంపార్టెంట్. ఇనీషియల్ ఫేజ్లో వస్తే ద సర్జరీ ఆల్సో హ్యాస్ వెరీ గుడ్ రిజల్ట్. If it comes in a later stage, then that is where we have to very carefully rule out our bones అన్నవి ఎంత erode అయ్యాయి. There is a very thin bone అన్నమాట, డ్యూరా అంటాం, దాని ఎక్స్పోజర్ ఎంత ఉంది. ఎందుకంటే మనకి ఫేషియల్ నర్వ్ వెరీ క్రిటికల్ స్ట్రక్చర్స్ ఉంటాయి ఇయర్ దగ్గర, అవన్నీ ఎంత ఎఫెక్ట్ అయ్యాయి అన్నది చూసి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వీ హ్యావ్ టు గో అహెడ్, డూ ద సర్జరీ, బ్రింగ్ దెమ్ అవుట్ ఆఫ్ ఇట్. చిన్న పర్ఫరేషన్స్తో వస్తారు, అంటే పిన్ హోల్ పర్ఫరేషన్స్ అంటాం. అంత చిన్నగా ఉంటే వీ కెన్ వెయిట్, బట్ దెర్ ఈస్ అ డిశ్చార్జ్ అండ్ ద డిశ్చార్జ్ ఇస్ స్మెల్లీ, ఇట్ ఈస్ yellow in color, turning greenish in color, any such kinds of things, do not wait. We get especially women in this category from 10 years, 20 years, from childhood I have been having an ear problem but I never went to a doctor. Because they're always busy with the household chores and everything, they do not. Same time, loud sound exposure, men who work with loud sounds, factories, alanti vallaku kuda, they do not know, some sudden exposure, burst of the eardrum, they do not take care of it, and later koncham water ellina ear loki ఆ పర్ఫరేషన్ ఉన్న మీదట పర్ఫరేషన్ సైజు పెరుగుతుంది, ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతే పస్ రావడం మొదలు పెడుతుంది. సో ఎనీ కైండ్ ఆఫ్ అ హియరింగ్ డిఫరెన్స్ వస్తుంది, క్లారిటీలో డిఫరెన్స్ వస్తుంది, అండ్ పస్ మొదలయ్యింది, డన్, యూ హ్యావ్ టు రన్ టు ఎన్ ఈఎన్టీ అండ్ గెట్ ఇట్ చెక్డ్, సీ వాట్ కెన్ బీ డన్. అండ్ సర్జరీకి భయపడాల్సిన అవసరమే లేదండి. ఇప్పుడు చేస్తున్న మైక్రోస్కోపిక్ సర్జరీస్ ఇవన్నీ అసలు వండర్ఫుల్ రిజల్ట్స్. ఎదురు నుంచి తెలియని కూడా తెలీదు, ఇయర్ వెనక నుంచి చేస్తాము, ముందుకు అసలు చేసినట్టు కూడా తెలీదు. హ్యాపీగా వాళ్ళ చెవి పైననే ఒక చిన్న పొరలా తీసుకుని కవర్ చేస్తాము, లోపల ఉన్న ఇన్ఫెక్షన్ అంతా తీసేస్తాము. ఇట్స్ ఓన్లీ 1 day స్టే ఇన్ ద హాస్పిటల్. హ్యాపీగా దే విల్ గో హోమ్, దే విల్ కమ్ బ్యాక్, బ్యాండేజ్ రిమూవల్, పెయిన్ కూడా చాలా తక్కువ ఉంటుంది. సర్జరీకి భయపడి ఇయర్ డ్రమ్ పర్ఫరేషన్ క్లోజ్ చేసుకోవట్లేదు అంటే అదొక మిత్ అన్నమాట. So we should not do like that. It's a very comfortable surgery, almost 100% result surgery. Okay. It is very comfortably done. No need to worry about that. ఓకే మ్యామ్. అయితే కొన్ని సిచ్యువేషన్స్లో వైఫ్ అండ్ హస్బెండ్కి గొడవలు వచ్చినాయి. సో హస్బెండ్ వైఫ్ని కొట్టడం వల్ల చెవులో హోల్ అయిపోయింది అని చెప్పి కొన్ని సిచ్యువేషన్స్లో మనం వింటూ ఉంటాం. సో ఆ హోల్ అనేది మళ్ళీ మనం ఎలా క్లోజ్ చేయొచ్చు, అంటే కంపల్సరీ సర్జరీ మస్ట్? లేదండి, ఇప్పుడు జస్ట్ అయ్యింది గొడవ, హిట్ చేశారు, వచ్చారు మా దగ్గరికి, ఫ్రెష్ వూండ్ ఏదైతే ఉంటుందో ఫస్ట్ చేయకూడని పని ఏ కైండ్ ఆఫ్ ఇయర్ డ్రాప్స్ వేయకూడదు. ఓకే. వాటర్ అస్సలు వెళ్ళనీయకూడదు, దాన్ని అసలు టచ్ చేయకూడదు, అండ్ జలుబు చేయకుండా చూసుకోవాలి. అలా జాగ్రత్త పడితే ఆ హోల్ అన్నది ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అలా కాకుండా మనం తెలిసి తెలియక ఇలా ఏదైనా డ్రాప్స్ వేసి వాటర్ వెళ్ళి లోపలికి చేస్తే, ఇప్పుడు ఇలా జాక్డ్ అంటాం, ఇలా క్రిస్ క్రాస్ గా అవుతుంది యూజువల్ గా మనకి అయ్యే ట్రోమాటిక్ పర్ఫరేషన్స్ ఏమైనా. సో అలా అయినప్పుడు ఏంటంటే దే జాయిన్ ఆఫ్, ఓకే, సెల్ఫ్ గా జాయిన్ అయిపోతాయి. ఒకవేళ ఒక 2 months 3 months వెయిట్ చేసి చూస్తాం, విల్ ఆస్క్ దెమ్ టు కమ్ ఫర్ ఎ రివ్యూ. 3 months తర్వాత కూడా క్లోజ్ అవ్వట్లేదు అండ్ ద హోల్ ఇస్ బిగ్ ఇన్ సైజ్, మరి చిన్నగా లేదు, పెద్దగా ఉంది, అప్పుడే సర్జరీ చెప్తాము. బట్ అదర్వైజ్ ఫ్రమ్ day 0 or day 1 దే ఆర్ కేర్ఫుల్, వాటర్ వెళ్ళలేదు, దే డిడ్ నాట్ యూజ్ ఎనీ డ్రాప్స్ and they're being fine, then it will close off by itself, no need to worry. But mainly we try to counsel them to use words more than actions.
ఓకే. కానీ కొన్ని సిట్యుయేషన్స్‌లో ఆ పెయిన్ అనేది భరించలేక పెయిన్ ఉన్నప్పుడు వి టెల్ దెమ్ ఓన్లీ టు టేక్ అ పెయిన్ కిల్లర్ అండి. అంతేనా? ఎందుకంటే ప్రొఫైలాక్టిక్ గా ఒక మైల్డ్ డోస్ ఆఫ్ అన్ యాంటీబయాటిక్ ఇస్తాం, బికాజ్ ఇన్ఫెక్షన్ అన్నది స్టార్ట్ అవ్వకుండా ఉండడానికి వెరీ మైల్డ్ డోస్ ఆఫ్ అన్ యాంటీబయాటిక్ అండ్ అ పెయిన్ కిల్లర్, నథింగ్ మోర్ దెన్ దట్. ఎస్పెషల్ గా ఇయర్ లో మాత్రం ఏమీ వేయకూడదు, అబ్సల్యూట్ నో వాటర్ ఎంట్రీ, అది వెరీ ఇంపార్టెంట్. ఓకే. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ప్రీషియస్ టైమ్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే వ్యూవర్స్, నేను నెక్స్ట్ పాడ్కాస్ట్తో మీ ముందుంటాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్, సైనింగ్ ఆఫ్.